పాడు జీవితము యౌవనం. బొక్క ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. పొద్దునే లేపేస్తావంటరా బొక్కగా. ఇంకేం పనిలేదా? ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇంకా నీతోనే ఉండలేకపోతున్నా. ఏదో ఒక మంచి బౌండరీ కొట్టేసి కాంప్లెక్స్కి వెళ్ళిపోతా. అరే బొక్క ఏంటి అర్జెంట్ గా కార్ తీరా. గురుగారు కొంచెం స్పీడ్ పెంచండి. ఈ మాత్రం ఇస్తే చాలు. అరే బొక్క ఇక్కడ ఎవరు లేడంట్రా. ఏదో తేడాగా ఉందేంటి? కొంపతీసి అంటే అది డ్రగ్స్ పట్టుకొచ్చావు. ఇదేంటి కమలాసన్ని తెచ్చానన్నారు ఈటోడు. సుప్రీం జాస్మిన్, ఈ బేబీ కూడా 20 days కూడా దాటలేదు. మీరు ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నారో మాకు చెప్తే మేము ఇంకా ఎఫిషియెంట్గా మీకు రిజల్ట్స్ తెప్పించగలము సార్. కొరక వినిపిస్తుంది ఏంటి? ఏంటి నిద్రపోతున్నాడా? సుప్రీం జాస్మిన్, బిగ్ బాస్ సీజన్ 20 వచ్చింది. నన్ను చంపటానికి లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి లంచం, రైతులకి రుణం కావాలంటే లంచం, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనుషులు ఎప్పుడు మారలేరు. సుప్రీం, ఇది ఇండియన్ 2 సినిమా కాదు, ఇది కల్కి సినిమా. కొంచెం స్క్రిప్ట్ చదవండి సుప్రీం ప్లీజ్. నన్ను ఒకటి చంపడానికి ట్రై చేసి ఎన్నో కాలాలు అయ్యింది. ఇప్పుడు నిన్ను చంపడానికి ఎవరు ట్రై చేశాడు సుప్రీం? వచ్చే జనరేషన్ బతకాలంటే ఒక డ్రగ్ ఫ్రీ సొసైటీలో ఉండాలి. ఇది మరీ బాగుంది. నీకు నచ్చిన డైలాగ్ చెప్పేసుకోరా. భయపడుకు, మరో టేక్ ఉంది. కమల్ హాసన్, సుప్రీం జాస్మిన్, చిన్నపిల్లమే కదా నేను పరేగాలు నామడిచారా సద్గురు స్వామి వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు స్వామి, స్వామి కృష్ణుడు తన్నుడికి విమానం అయిపోయింది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు.
ఏ బాబు, ఎవడా నువ్వు? లబడి కొడిగా ఎవడా నువ్వు? నా పేరు రాయా. రాయ చిన్నప్పుడు రాయల మీద కవితలు రాసేవాడు. ఇప్పుడు దాన్నే పేరుగా పెట్టేస్తారు. ఇంకా ఎన్ని చూడాలి? అది కర్నూలు స్టిక్ కదా? అమ్మా, ఇది కర్నూలు స్టిక్, ఏ బోకర్ స్టిక్ కాదమ్మా. ఇది నా వాకింగ్ స్టిక్. ఇది నీదనుకుంటా. ఫిట్స్ అనుకుంటా. అర్జెంట్గా కలికిని కాపాడాలమ్మా, కలికిని కాపాడాలి. హలో, ఏం చేస్తున్నారండి? ఎవడా నువ్వు? లబడి కొడగా వంటరా, కలికిని కాపాడాలి. అసలు నేను కూడా నీతోనే వస్తా. ఎవరు నువ్వు? వెళ్ళే దారిలో పాటలు ఆటలు ఆడుకుంటా వెళ్ళిపోదు. సరే సరే. అను, నువ్వు బాలకృష్ణలో సౌండ్ వస్తున్నావు. నువ్వు అమితాబ్ బచ్చన్ కాదా? అమితాబ్ బచ్చన్ వాణి డేట్స్ కోసం అడిగితే డేట్కి రానన్నాడు. అందుకే నేను రంగంలో దిగాల్సి వచ్చింది. కలికిని కాపాడతాం. ఎవరమ్మే మీరు? హాయ్, నా పేరు ఖైరా. ఖైరా. అవును, నువ్వు అశ్వత్థామ కదా? ఒకసారి మహాభారతంలో ఏం జరిగిందో చెప్తావా? ఇప్పుడు నిజం చెప్తే వంగ పెట్టి గుర్తారేమో, చెప్పకూడదు. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, ఓం బ్రహ్మాయ నమః, శివరాత్రి నమః, రుద్రాయ నమః, శివాయ నమః, వరే నమః, శివకృష్ణాయ నమః. పాండవులంతం అప్పుడే అర్జునుడు వచ్చాడు. తలారా తారాసేది బ్రహ్మ, మధ్యలో నువ్వెవడో రావుంగమ్మ. ఇవన్నీ జరుగుతూ ఉన్నట్టే కృష్ణుడు మామూలుగా కూర్చుని ఉంటాడని ఇంకేం లేదు. అశ్వత్థామ, ఇటు చూడరా పాపి. అదేంటి మా వంట మాట అన్నావు? నువ్వు చేసింది మామూలు పాపం కాదు అశ్వత్థామ. నీ శిక్ష చావు కాదు. నీ గుండె మీద పీకితే ఇప్పుడు బుద్ధి వస్తుంది. బాగా ఎమోషనల్ అయినట్టున్నాడు. హే ఓల్డ్ మ్యాన్, ఆ అమ్మాయిని చూసి పక్కతో నా ట్రాక్ రికార్డ్ తెలియదు అనుకుంటా. ఒకసారి నా ట్రాక్ రికార్డ్ చూసుకో. ఇప్పుడు ఒక ఫైట్ కూడా పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. ఏదో తేడాగా ఉందేంటి? ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు.